వర్షాల విషయానికి వస్తే ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఈసారి తక్కువ కానీ కొంత ప్రచారం నేరేడు పండ్లు ఎక్కువగా కాశాయి. నేరేడు పండ్లు ఎక్కువగా కాసినందుకు వర్షాలు పడవు ఈసారి ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి నేరేడు వర్షాలు ఎక్కువ ఇస్తాయా? నేరేడు పండ్లు ఎక్కువ పండ్లు వచ్చాయి కాబట్టి వర్షాలు తక్కువ ఉంటాయి అని ఒక ప్రచారం. నేరేడు పండ్లకు వర్షాలకు లింక్ ఏంటి? నేరేడు పండ్లు ఎక్కువ కాసినప్పుడు కరువు పరిస్థితులు వస్తాయని. నీ నేరేడు పళ్ళు కొన్నా వర్షం పడుతోందిగా. ఈ పిచ్చి పిచ్చి మాటలని దయచేసి ప్రజానీకోటి దృష్టి పెట్టుకోండి. వాతావరణంలో వచ్చే మార్పులు, సముద్ర గర్భంలో నుంచి వచ్చే మార్పులు, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చూస్తే వాటి ద్వారా వస్తాయి. భగవంతుడు అనుగ్రహిస్తే రైతుకి ఎంత కావాలో అంత వర్షం వస్తుంది. అలా ఉండాలి. విపత్తులు మనకి చెప్పిరావు. ఆ వచ్చే విధానాన్ని వాతావరణ శాఖలో ఒక్కసారి బొక్కబోలో పడతారు. రేపు భయంకరమైన వాన అన్నారు ఒకరోజు మన తెలంగాణలోనే. చచ్చేలా ఎండగాసింది. వాతావరణ శాఖే 100కి 100% చెప్పలేనప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఎలా చెప్తారు వీళ్ళు? ఏది అంత చదువుకొని అంత స్థాయికి ఎదిగి ఒక వాతావరణ శాఖకి డైరెక్టర్గా ఉండి వాళ్ళే 100కి 100% చెప్పలేకపోతే నువ్వు 4 అంజనాలు వేసి నువ్వు చెప్పేస్తావా? ఈ దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, నేరేడు చెట్లు ఉన్నా లేకపోయినా వచ్చే వాటిని ఆపలేం. ఓకే, ఈసారి వర్షాలు సమ్మురి ఎండలు ఎంత మాడు విరగొట్టాయో వర్షాలు అంత చక్కగా పడతాయి. అందులో డౌట్ లేదు. కరువు పరిస్థితులు దేశం అంతా కరువు పరిస్థితులు రావచ్చని వాతావరణ శాఖ చెప్తాం. ఎల్‌నినో ప్రభావం ఇది. 365లో మన దేశంలో అందరికీ కరువే. అన్ని కరువులు ఉన్నాయి మనకి, అన్ని కరువులు ఉన్నాయి. పొద్దున 6 గంటలకు ముందు షాప్ ఓపెన్ చేయకపోతే వాడు వెళ్ళి దాన్ని తగలబెడతాడు. కరువేగా. అనుకున్న గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రాకపోతే వాడు ఇంకో దాన్ని వెంటబడతాడు. కరువేగా. ఈ దిక్కుమాలిన మాటల్ని పక్కన పెట్టి మన దేశంలో ఏదైతే ఇప్పుడు నువ్వు అంటున్నావో కరోనాకు కూడా పరిష్కారం మన దేశమే కనిపెట్టింది కదా. అప్పుడు ఇన్ని జాగ్రత్తలు లేవు, అప్పుడు ఇంత భద్రతా వలయం లేదు. కానీ ఇప్పుడు భద్రత ఉంది. ఫార్మా ఇండస్ట్రీ మరింత మెరుగైంది. ఏ స్థితిలోనూ మెడిసిన్ తీసుకురావడానికి మన వైద్య నిపుణులు సిద్ధంగా ఉన్నారు. ఏ వైరస్ వచ్చినా దాన్ని ఎదుర్కొనే అన్ని రకాల విధానాలు మన దేశంలో ఉన్నాయి. ఎందుకు అనవసరంగా చెప్పి చేస్తారు? ఇంతమంది పోతారు, అంతమంది పోతారు. వాడు ఎవడో అయితే కోట్ల మంది పోతారని చెప్పారు. కొత్త వైరస్ వచ్చింది, కోట్ల మంది పోతారు అంటే నాకు తెలియక అడుగుతాను, ఆ వైరస్తోనే పోతారా? గుండెపోటుతో పోరా? బీపీ షుగర్లతో పోరా? చావు వస్తే ఎక్కడున్నా తీసుకెళ్తుంది. దానికి వైరస్తో ఏం సంబంధం? అది ఇప్పుడు నేను ఉన్నాను, నా చావు నా వెనకే ఉంటుంది. ఎక్కడో పైనుంచి కాదు, నా వెనకే ఉంటుంది. అది వచ్చింది అనుకో, బాస్ అయిపోయింది, పోదామని తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు అది వైరస్తో పోతానా, క్యాన్సర్తో పోతానా, యాక్సిడెంట్తో పోతానా, అది మనకి తెలియదు. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మైకు కెమెరా ఉన్నాయి కదా అని ఎవడు ఏది చెప్పినా దయచేసి విని భయభ్రాంతులకి లోను కాకండి.